కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకోట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచల జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొని నివాళులర్పించారు. వారితో పాటు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నోకసాని బాలాజీ, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, AMC చైర్మన్ వెంకట్రావు, మాజీ మేయర్ గంగారు సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పూలే సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్య ద్వారానే సాధికారత సాధ్యమని నమ్మి పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎంతో పోరాటం అనేది కూడా సాధించి చాలా కష్టపడాల్సి వచ్చింది. హక్కులు అనేది ఏర్పరచాలంటే బీసీలకు వారు తలపెట్టిన కార్యక్రమాలకి తోడుగా కూడా వారి శ్రీమతి సావిత్రి బాయ్ పూలే గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే బీసీలకు న్యాయాలు చేసే పద్ధతులు కూడా వాళ్ళు తీసుకురావటం అనేది మనం ఈరోజు మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూలే గారి ఆత్మకు శాంతి అనేది కూడా ఏర్పరచుకుంటూ వారు తలపెట్టిన కార్యక్రమాలు, ఆశయాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనకున్నదని తెలుపుకుంటూ అందరికి కూడా ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు 199వ పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఆయనకి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మన పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాకోట శ్రీనివాసరెడ్డి గారు, ఉడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా AMC చైర్మన్ మన వెంకట్రావు గారు, ఆ తర్వాత మన DRO గారు, అదేవిధంగా మా ఎక్స్ మేయర్ గంగారు సుజాత గారు, ఇంకా పెద్దలు కూడా చాలామంది వచ్చారు. ఎక్స్ కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా కాపల్లి శ్రీను కానీ, అదేవిధంగా కుసుమ్ కుమారి, అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒకసారి అందరం కూడా మనం ఈ జయంతి సందర్భంగా పూలే గారు చేసిన సేవలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పూలే గారు బీసీని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా చదువు కూడా ప్రత్యేకించి ప్రాధాన్యత ఎక్కువగా పూలే గారు చదువు మీద వారు చూపించడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, పేద ప్రజలతోటి అందరూ సమాజం ముందుకు రావాలంటే అందరూ కూడా విద్య ఉండాలని చెప్పేసి ఆయన కానీ ఆయన భార్య మన సావిత్రి పూలే గారు కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా
ఎక్కడైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడిన వ్యక్తుల్లో మన పూలే గారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన ఆ రోజు నుంచి వాళ్ళు చేసిన సేవలను బట్టే ఈరోజు బీసీ వర్గాల్లో కానీ ఎంతోమంది ఈరోజు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎన్నో రిజర్వేషన్లో ఈరోజు ఉన్నారు అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ ముందు చూపుతో చేసిన పూలే గారి వాళ్ళంతా చేసిన సేవలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా కూడా మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మనం బీసీలకు కానీ అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆరాం క్షేత్రం కూడా ఏదైతే మనం 18 ఆరాం క్షేత్రంలో కట్టామో దాని ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే 4-5 నెలల్లోనే అవి కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా సంతోషం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం నిర్వహించుకోవటం. 2 శతాబ్దాల క్రితమే జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారిని 200 సంవత్సరాల తర్వాత కూడా స్మరించుకునేటువంటి అవకాశం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శూద్రులకు ఎడ్యుకేషన్ ఇవ్వటం, మహిళలకి ఎడ్యుకేషన్ లేదు, మహిళలకి విద్యను అందించటం, చివరికి తన భార్యని విద్యావంతురాలకు చేసి 1848లోనే మొట్టమొదటిగా దేశంలోని మొట్టమొదటి పాఠశాలను స్థాపించి ఆ పాఠశాల ద్వారా మహిళలకు విద్యని అందించే అవకాశం కల్పించినట్టు ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ మహిళలు కానీ వివిధ వర్గాలు అందుకుంటున్నటువంటి ప్రత్యేకించి శూద్ర వర్గాలు కూడా అందుకుంటున్నటువంటి విద్యా అవకాశాలన్నీ కూడా ఆ రోజు జ్యోతిరావు పూలే మహానుభావుడు అందించినటువంటి కృషి. మరి వారిని స్మరించుకోవటం, అదేవిధంగా 200 సంవత్సరాల క్రితమే అయినా బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, లేదా రైతుల కోసం, రైతు కూలీల కోసం చేసిన పోరాటం కానీ ఆ ఉద్యమాలు కానీ వాటిని ఈ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు స్మరించుకుంటూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క వేడుకలను ఏదైతే జ్యోతిరావు పూలే వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించుకోవాలి. ప్రభుత్వం కూడా దాన్ని అఫీషియల్గా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకొని ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం 2019కే 64 బీసీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మన డిమాండ్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ దిశగా బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కానీ, బలహీన వర్గాల ఆత్మగౌరవం కానీ, బలహీన వర్గాలకు సామాజిక చైతన్యం కానీ. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయన విగ్రహానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు గారు, కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు, తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా నిర్వహించవలసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా చేస్తూ ఉన్నాం. దీని తర్వాత మన పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్లో కూడా ఆయన సేవలను కొనియాడుతూ మంచి సభ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ గారు బీసీ భవన్ ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా సేకరించండి అని కలెక్టర్ గారిని పదే అడుగుతూ ఉన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యుల నుంచి కూడా మాకు లెటర్ వచ్చింది, శాసనసభ్యుల నుంచి. దాన్ని కూడా సెర్చ్ చేస్తున్నాము. వీలైనంత త్వరలో ఆ ల్యాండ్ను మేము ఐడెంటిఫై చేసి అక్కడ భవన్ కన్స్ట్రక్షన్ చేసేదానికోసం కలెక్టర్. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్,
మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.